హలో గుడ్ మార్నింగ్ దోస్తులు. ఈరోజు పెసరపప్పు అట్లు చేసుకుంటున్నాం. ఆల్రెడీ మా ఆవిడ, నేను డ్యూటీకి ఇంటికి వచ్చిన, తను ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళింది. ఆ పెసరపప్పు అన్నది నిన్న నైట్ నానబెట్టి చాలా పొద్దున రుబ్బి పెట్టింది. తన మందం 2 వేసుకొని తినిపోయింది మా నాన్నగానికి తనకి. అయితే నాకు కూడా వేసి పెడతా అన్నది, కానీ వద్దు నేను వచ్చినాకనే వేడివేడి చేసుకుంటా అని చెప్పి వద్దు అని చెప్పి ఇప్పుడు వేడివేడిగా చేసుకుందామని చేసుకుంటున్నా. లైట్గా అట్లా కొంచెం నూనె ఇద్దాము. పెసల్లా అట్లు మంచిగా వేడివేడి అట్టు మీద బ్రేక్ఫాస్ట్ అన్నట్టు ఈరోజు. లైట్గా ఉల్లిగడ్డ టమాటాలు వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరేం చేసారు ఈరోజు టిఫిన్? నాది ఆల్రెడీ 10 అవుతుంది, టిఫిన్ కోసం తయారు చేసుకుంటున్నా. ఆల్రెడీ 10 లోపు టిఫిన్ చేసేసి ఉంటుంది మీరు అందరూ. నాకు టిఫిన్ 7-8 లోపు ఏంటంటే టిఫిన్ లాగా అనిపిస్తుంది. అయినా ఇప్పుడు అన్న దీన్ని తినాలని అనిపించలేదు. అందుకనే 2 అట్లు పోసుకొని, పెసరపప్పు అట్లు హెల్త్కి మంచిది కదా, పెసర్లు పప్పు కాదు, అందుకనే పోస్తున్నా. ఒక 2-3 పోసుకొని తిని పజ్జంటాం. ఇట్లా ఒత్తితే మనం వేసిన టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అన్నది ఈ అట్టుకు మంచిగా అంటుకుంటుంది లోపలికి. మెల్లగా తీసి తీసుడు ఇబ్బందిగా ఉన్నది, తీసినాక చేస్తాం. మళ్ళీ ముక్కలు అయిందో మన అట్టు. ముక్కలు అయింది మన అట్టు. ఇట్లా మంచిగా చేసుకోరు మీరైతే. మా అయితే తిరిగిపోయింది. వావ్ సూపర్, 2 అట్టు మస్తు వచ్చింది. ఇది 2 అట్టు బాగా వచ్చింది. ఆకలిస్తుంది నాకు. టైం ఎంత అవుతుంది? 10:20 అయిపోయింది. తిద్దాం ఇక మెల్లిగా. అయిపోయింది, తినేద్దాం ఇప్పుడు. ఇంకా ఇక అయినాయి పెసరట్లు. బెండకాయ టమాటా ఇది మళ్ళీ అద్దుకుని తిందాం. చట్నీ వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. మనకు కర్రీ ఉంది కాబట్టి చట్నీ వేసుకోలేము. సూపర్ ఉంటాయి. పెసరట్లు మేము బాణసార్లు వేసుకున్నాం. హై ప్రోటీన్ కదా, హెల్త్కి చాలా మంచిది. సూపర్ అవుతుంది. ఇంతేనండి చిన్న నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు, పెసరట్లు. బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను తినేస్తే ఆకలిస్తుంది బాగా.